హాయ్ ఫ్రెండ్స్, నేను జ్యోత్స్న, కేదార్ వాళ్ళ అమ్మని. కేదార్ చిన్నప్పుడు సలూన్ రావాలంటే చాలా ఇబ్బంది పడేవాడు. ఎందుకో ఆ సలూన్ ఎన్విరాన్మెంట్ని వాడు చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేవాడు. ఎప్పుడు ఏడవడము, ఇంకా ఏదో చాలా విసుగ్గా ఫీల్ అయ్యేవాడు. ఏదైనా మనం క్రౌడెడ్ ఏరియాలో కానీ, వాడికి ఒక లౌడ్ వాయిసెస్ ఉన్న చోట కానీ తీసుకెళ్ళినప్పుడు వాడి సెన్సరీ ఇష్యూస్ తోటి కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేవాడు. సో ఇది నేను చాలాసార్లు ట్రై చేసి ఇది వర్కౌట్ అవ్వటం లేదు, దీనికి ఏమైనా చేద్దాము అనుకొని నేను ఇంట్లోనే వాడికి క్రాఫ్ట్ చేయటం మొదలుపెట్టాను. అలా చాలా ఇయర్స్ చేసేదాన్ని. అంటే సేమ్ ఇప్పుడు సలూన్లో వాళ్ళు వేసినట్టుగా ఒక కోట్ వేసినట్టు వాడికి రెయిన్ కోట్ వేసేదాన్ని. అలాగే సిజర్స్, ట్రిమ్మర్ ఇవన్నీ యూజ్ చేసేదాన్ని. సో వాడికి సలూన్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందో అందులో కొన్ని చోట్ల సాంగ్స్ కూడా ప్లే చేస్తుంటారు. సో అలా సాంగ్స్ ప్లే చేసి సిస్టంలో వాడికి ఆ ఎన్విరాన్మెంట్ అడాప్ట్ చేసుకునేలాగా నేను వాడికి ట్రైనింగ్ ఇస్తూ ఉండేదాన్ని. అలా ట్రైనింగ్ ఇవ్వటం వల్ల వాడు ఇప్పుడు చూడండి, వాడే మీకు అలా ట్రైనింగ్ ఇస్తూ ఇప్పుడు వాడే సలూన్కి వెళ్దాం నాన్న, క్రాఫ్ట్ చేయించుకోవాలి నువ్వు అలా అంటే ఎంతో అండర్స్టాండింగ్ పెరిగింది. ఎంతో కోఆపరేటివ్గా ఉంటున్నాడు. ఇష్టంగా కూడా వస్తాడు. వాడు చూస్తుంటాడు వాడికి ఎలాంటి క్రాఫ్ట్ చేస్తున్నారా, ఎలా ఉందా స్టైల్ అనేలాగా. అంటే ఏదైనా అంతే ఫ్రెండ్స్, ఈ స్పెషల్ కిడ్స్ ఉన్నవాళ్ళు ఎప్పుడైనా పేరెంట్స్ కన్సిస్టెన్సీగా మనం ఏదైనా ట్రై చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. అందులో మనం టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. కావాల్సిందల్లా కొంత పేషెన్సీగా మనం ట్రై చేస్తూ ఉండడమే. హాయ్ ఫ్రెండ్స్, ఇందాకలో ఇదే యాంగిల్లో వచ్చా. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మా వాడి రిజల్ట్స్. సో ఇలా మేము ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ బ్రదర్ అయితే మాకు 2 years నుంచి చేస్తున్నారు. ఇప్పుడు మా వాడు ఒక 1 year నుంచి బాగానే కోఆపరేట్ చేస్తున్నాడు. ఇప్పుడు వీడియో తీయచ్చు, నేను ఇంకా అప్లోడ్ చేయొచ్చు అనే అంతవరకు కోఆపరేట్ చేస్తున్నాడు. సో నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. సో మనం ఎక్కడైనా స్ట్రగుల్ అయినా, కష్టపడినా మనం ఏం టెన్షన్ పడక్కర్లేదు. ఇప్పుడు ఆ రిజల్ట్స్ చూస్తే రేపొద్దున్న మనకి అది చాలా హ్యాపీని ఇస్తుంది. ఇప్పుడు నేనైతే అలాంటి హ్యాపీనే ఎక్స్పీరియన్స్ అవుతున్నానండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఫైనలీ మా వాడి క్రాఫ్ట్ చేసిన తర్వాత ఇలా ఉన్నాడు. మా వాడి అయితే నాకైతే చాలా హ్యాండ్సమ్గా అనిపిస్తున్నాడు. మీకు ఎలా అనిపిస్తున్నాడో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.